తెలంగాణ ఆర్థిక స్థితిపై కాసేపట్లో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతోంది ప్రభుత్వం. ఇరిగేషన్, విద్యుత్, ఆర్థిక శాఖలపై ఒక పవర్ పాయింటేషన్ ఇవ్వబోతోంది. అయితే ప్రభుత్వం కంటే ముందే 10 ఏళ్ల అభివృద్ధిపై బీఆర్ఎస్ ఇప్పుడు డాక్యుమెంట్ విడుదల చేసింది. రూపాయి అప్పు చేస్తే 1000 రూపాయల ఆస్తి కూడబెట్టమని చెప్తోంది బీఆర్ఎస్. ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే బీఆర్ఎస్ డాక్యుమెంట్ విడుదల చేసింది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సభలో ప్రెజెంటేషన్ కి తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మొన్న చూసాం గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపేటప్పుడే ఒక యుద్ధ వాతావరణం నెలకొనుంది అసెంబ్లీలో. మరి ఇవాళ శ్వేతపత్రం విడుదల, అంతకుముందే డాక్యుమెంట్ రిలీజ్, ఇవాళ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అసెంబ్లీలో కాసేపట్లో కాంగ్రెస్ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతే అంతకంటే ముందే ఒక కలర్తో కూడినటువంటి కలర్ పేపర్ని, గ్రాఫిక్స్తో కూడినటువంటి ఒక కలర్ పేపర్ని బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह, प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. మేము చేసింది అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అని చెప్పింది. 150% పెరుగుదలను ఆర్థికంగా చూపించాము. ఏ రంగంలో తీసుకొచ్చిన డబ్బులను ఎలా ఖర్చు పెట్టాము, ఆరోగ్య రంగం నుంచి మొదలు పెడితే, పెరిగినటువంటి బెడ్స్ నుంచి మొదలు పెడితే, గురుకుల పాఠశాలలు, పెరిగినటువంటి గొర్రెలు, అదేవిధంగా ఆధ్యాత్మిక సంపద, వేసినటువంటి రోడ్లు, సేకరించిన చెత్త వాహనాలు, చెత్తకు సంబంధించినటువంటి ప్రొడక్షన్, వీటన్నిటి విషయంలో చాలా పెద్ద ప్రగతిని సాధించాము. ఇవి అప్పులుగా చూడొద్దు, ఆర్థిక ప్రగతిగా చూడాలంటూ ఒక పెద్ద డాక్యుమెంటరీనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. దీనిపైన స్పందించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, నాగరాజు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు చూసారు కదా మీ వైట్ పేపర్ కంటే ముందు ఒక కలర్ పేపర్ని బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. 159% అన్ని రెట్ల మెరుగుదల ఉంది. మేము చేసింది అప్పులు కాదు, కేవలం ఆర్థిక ప్రగతి అని చెప్తాను. ఇంకా కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వీళ్ళ దగ్గర మార్పు రాలే. ఇంకా అదే ఆలోచనలో మాయ మాటలు చెప్పి తెలంగాణ యాసలో మాట్లాడి తప్పుని తప్పుని చేసే విధంగా వ్యవహరించడం, ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరం. అరే, చెట్లు లెక్క పెడతారా? రోడ్లు పోసినవి చూస్తారా? జనరల్గా వేయవలసినవి కొత్తగా వీలేసినవి ఏంటి? ఇదివరకు రోడ్లు లేవా, చెట్లు పెట్టలేదా? హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ తీశాడు, చూపిస్తున్నాడు. అలా వాళ్ళు తయారు చేసిన గ్రాఫిక్ దాంట్లో ఉన్నటువంటి ఈ మ్యాప్లోనే 100 తప్పులున్నాయి. మేము కొత్తగా చెప్పిన అవసరం కూడా లేదల్లా. ఇలా హాస్పిటల్ వరంగల్ చూపించాడు. ఎంజిఎంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. స్టాఫ్ని రిక్రూట్ చేయమని అని మొత్తుకుంటుంటే కూడా దానికి దిక్కు దివానా లేదు. 1100 కోట్ల అప్పు తీసుకొచ్చి మహారాష్ట్రాన్ని సెంట్రల్ జైలు నుంచి కూలగొట్టి ఆడ 300-400 వరంగల్ మొఖాన కొట్టి హాస్పిటల్ కట్టేసి 800 కోట్లు ఎత్తుకొచ్చిన దొంగలు వీళ్ళు. దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటే ఎట్లా? అంటే కేటీఆర్ గారు వీళ్ళు ఏమనుకుంటున్నారు, కేసీఆర్ గారు అంటే 5,000 స్కూటర్ పట్టుకొని తిరిగి ఇవాళ 5 కోట్ల బండి పట్టుకొని తిరిగితే అభివృద్ధి చెందిన అనుకుంటాను. చూసిందా? ఇది కూడా గదే పోతుందా? మీరు అసెంబ్లీలో ఏం చూపించబోతున్నారు? పవర్ ప్రెజెంటేషన్లో గంట లోపల ఉన్నది కదా, చూస్తున్నారు కదా. మేము చూపించాం. మీకంటే ముందే ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేసింది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చదువుకోవటం, దీన్నే అంటారు. వీళ్ళ నిజ స్వరూపాలని, వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు చేసిన దుర్మార్గాలని చూపించబోతున్నాం కదా. దానికి ముందు జాగ్రత్తగా ఇదొకటి చేయటం. అంటే టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఒకటి తెలివి ఉన్నదండి. అబద్ధాన్ని నిజం తిరగ చూపించటం, నిజాన్ని అబద్ధం తిరగ చూపించటం. మా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే, అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి దుర్మార్గులు వీటిని అబద్ధంగా చిత్రీకరిస్తారు. కాబట్టి మేము తప్పకుండా ఇప్పుడు చూపించబోయేదంటే వీళ్ళ బండారాలు బయటపడతాయి కదా, ఆ భయానికి వీళ్ళు చేయటం ఇది. ఓకే, దాంతోపాటు నాగరాజు, కనిపిస్తున్నటువంటి ఇన్ఫ్రా కాళేశ్వరం నుంచి మొదలు పెడితే సెక్రటరీ వరకు, లేకపోతే హైటెక్ సిటీలో కట్టినటువంటి టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ లెక్కలతో సహా చూపిస్తుంది. ఇవన్నీ మేము పెంచినటువంటి ఆస్తులు, ఆసుపత్రుల్లో పెంచినటువంటి బెడ్స్ని కూడా కౌంట్లోకి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. నమస్కారం అండి. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంతసేపు మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు. ఒక్కటి క్లారిటీగా చెప్తున్నాను, అబద్ధానికి సాక్ష్యాలు అవసరం లేదు. వాళ్ళు ఏవైతే సాక్ష్యాలు చూపెట్టుకుంటున్నారో దానికి సాక్ష్యాలు అవసరం లేదు. నిజానికి సాక్ష్యాలు అవసరం ఉంటుంది. మనం కోర్టులో ఏం చూపెడతామండి? వీ హ్యావ్ టు ప్రూవ్ ద ఎవిడెన్స్ కావాలి. ఈ అబద్ధాలైన గ్రాఫిక్లు చూపెట్టి దానికి సాక్ష్యాలు అవసరం లేదు. ప్రజలు చూసిండ్రు. అంబేద్కర్ ఇచ్చిన ఆయుధమైన ఓటు హక్కుతోని ఈరోజు వారిని గద్దె దింపి పక్క సీట్లో కూర్చునిపెట్టినా ఇంకా వాళ్ళు అదే ధోరణిలో ఉన్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నాం అనే విధంగానే ఇంకా వారు అదే వారి యొక్క స్వభావము, వారి యొక్క ఏదైనా కూడా
ఆ వ్యవహార శైలి కూడా అట్లనే ఉంది. మొన్నటిదాకా పోలీస్ అధికారులు పనిచేశారు అధికారిగా. మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలా కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త పోలీస్ కమిషనరేట్లు, కొత్త వాహనాలు వచ్చాయి. వీటన్నిటిని ఒక కొత్త ఇన్ఫ్రాగా అభివృద్ధిగా చూడాల్సిన అవసరం లేదంటారా? అఫ్కోర్స్ ప్రభుత్వం చేయవలసిన పనులు చేయాలి, మనం ప్రజలకు చేయవలసిన పనులు ప్రజలకు చేయాలి. మనం ఇదంతా ఏదైతే ఇది పోలీస్ అనే వ్యవస్థ, ఇట్ ఈస్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద కోర్ట్. కాబట్టి వీఆర్ ద వారియర్ ఫర్ ద వారధుల్లాగా ఉంటుంది కోర్టుకును పోలీస్. తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి, అందులో మేము తప్పంటలేము. బట్ వేరే నువ్వు కామన్ మ్యాన్కి చేయవలసిన పనులు ఎక్కడ చేసిండ్రు అనేది క్వశ్చన్. ఇక్కడ ఎంతసేపు నువ్వు ఇది చేసిన 10 ఇన్నోవా కార్లు 100 ఇన్నోవా కార్లు ఇచ్చినంత మాత్రాన పోలీసునంతా భ్రష్టు పట్టించారు కదా. ప్రొఫెషన్ పోలీసింగ్ కావాలి. ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ పెట్టి దాన్ని అపహాస్యం చేసిండ్రు ఫ్రెండ్లీ పోలీస్తో. మొన్న మా కమిషనర్ గారు కూడా చెప్పారు, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్నాక ఫ్రెండ్లీ అనేది ఎవరితో ఉండాలి, ఫ్రెండ్లీ అనేది ఎవరైతే లా అబైడెడ్ సిటిజన్ ఉన్నారో వారితో మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వారితో మనం కఠినంగా వివరిస్తాం. ఇది ఒక ఎత్తు అయితే ఎంతసేపు మేము చేసిన గొప్పలు చేసిన ఉన్న సెక్రటరీ కూలగొట్టి నువ్వు కామన్ మ్యాన్కి ఇల్లు కట్టించలేకపోయినావు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏం కావాలి? మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తీసుకొని వచ్చిన తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు? ఎంతసేపు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మీరు దానికి సాక్ష్యాలు అవసరం లేదు, మీరు పెట్టిన సాక్ష్యాలు అవసరం లేదు. ప్రజలే సాక్షులు దానికి. ప్రజలు చెప్పారు కాబట్టి ప్రజల తీర్పుతోనే గెలిచారు. కాంగ్రెస్ను ఎంతసేపు 50 ఏళ్ళు అని వారిని ఎంతసేపు కాంగ్రెస్ను దుమ్మెత్తిపోస్తున్నారు. నీవు చేసిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటిది? క్రెడిబిలిటీ లేదు, నీకు విశ్వసనీయత లేదు. కాంగ్రెస్ చచ్చిపోయిన పాము, కూరలు పీకేసిన పాములని చాలా డైలాగులు కొట్టిన కేటీఆర్ గారికి మేము ఒకటే సమాధానం చెప్తున్నాం. ప్రజలు ఇచ్చిన సమాధానాన్ని ఎక్కడైతే క్రెడిబిలిటీ అనేది పోయిందో అక్కడనే మా భట్టి గారి పాదయాత్రతోని మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి యొక్క కఠినమైన దీక్షతో ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ను ఆశీర్వదించింది. తప్పనిసరిగా అభివృద్ధి ఏంటిదో చూపెడతాం, వాళ్ళు చేసిన తప్పులు ఏంటో చూపెడతాం. థ్యాంక్ యూ.